అందరికీ ఇష్టమైన అన్నవరం ప్రసాదం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. గోధుమ రవ్వ అనేది వైట్గా చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను 1 కప్పు రవ్వను తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. అప్పుడు రవ్వ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రసాదానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పటిక, జాజికాయ, యాలకులు. ఇవి కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదు. మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్లోకి మనం ఫ్రై చేసుకున్న రవ్వను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోండి. వాటర్ అనేది ఇంకిపోతుంది. బాగా కుక్ అవుతుంది రవ్వ అనేది. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం అయితే కొంచెం మెల్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే కొంచెం యాడ్ చేసుకోండి. జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, బెల్లం అనేది ఇలా క్యారమెల్ అయితే సరిపోతుంది. దంచుకున్న యాలకులు, పటిక, జాజికాయ పౌడర్ అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గీ యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని అసలు కదిలించకుండా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, అందరికీ ఇష్టమైన అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి.